హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 16 తారీఖు శుక్రవారం. మొత్తం మీద మార్కెట్స్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఎందుకంటే 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి, అందుకని కొద్దిగా కాషియస్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఉన్నాయి, చూద్దాం. కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ వీటిల్లో ఏంటంటే రికవరీ అనేది సిగ్నిఫికెంట్గా రాగా ఐటీ, హెల్త్ కేర్, మెటల్స్లో అగైన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఒక రకంగా సైడ్ వేస్ యాక్టివిటీ సిగ్నిఫికెంట్గా కనిపించింది. బట్ స్టిల్ అడ్వాన్స్ అంటే పెరుగుతున్న కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే మనం చూసుకున్నట్టయితే 339 కంపెనీలు గ్రీన్లో క్లోజ్ అవగా 162 కంపెనీలు నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. పాలసీ బజార్ షేర్స్ 3% దాకా రైజ్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది మనం చూసుకున్నట్టయితే త్రీ టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి దగ్గర షేర్స్ లేకపోతే దీన్ని కొనాలా, ఆల్రెడీ ఉంటే దాన్ని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా అన్న విషయానికి వచ్చేసరికి ఇక్కడ బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్గన్ స్టెయిన్లే వీళ్ళు ప్రస్తుతానికి అండర్ వెయిట్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ స్టాక్ ఎక్కడి నుంచి కూడా 36% కిందకి వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైసు 1130 రూపాయలు. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 1700 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో 36% అంటే ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జఫరీస్ అనే సంస్థ పీబీ ఫిన్టెక్ మీద బై అనే రేటింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టాక్ ప్రైస్ 2000 దాకా వెళుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా 12.5% పైకి వెళ్ళడానికి స్కోప్ ఉందని చెప్పేసి అర్థమవుతుంది. సిటీ బ్యాంక్ వచ్చేసరికి బై కాల్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే ఏకంగా 2150 అనేది టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే 21% ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మార్గన్ స్టెయిన్లీ మాత్రం అండర్ వెయిట్ అనేది ఉంది, నెగిటివ్గా ఉంది. జఫరీస్ అండ్ సిటీ మాత్రం దీని మీద పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఒక ప్లస్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళకి మంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఆఫ్కోర్స్ అన్ని కంపెనీలు కూడా మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి. సో ఈ స్టాక్స్ అయితే ప్రస్తుతానికి లైమ్ లైట్లో ఉన్నాయి, సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ అదానీ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ని కొనడం అనేది తగ్గించారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మంత్లో మాత్రం 1160 కోట్ల వర్తున్న షేర్స్ అనేది సేల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. హోండాయ్ Q4 రిజల్ట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది 4% దాకా డ్రాప్ అయింది. ఈ యొక్క పర్టికులర్ కంపెనీ 21 రూపీస్ డివిడెండ్ అనేది కూడా ప్రకటించింది. పవర్ సెక్టార్లో పవర్ గ్రిడ్ కంపెనీ వచ్చేసరికి Q4 మోడెస్ట్గా అంటే మీడియంగా గ్రో అవుతుంది. Q4 ప్రాఫిట్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సమ్మర్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా ట్రాక్లోనే ఉంది కాబట్టి దీన్ని అయితే మనం లాంగ్ టర్మ్ హారిజన్లో పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఐపీఓలో ఇతర అనేది మంచిగా లిస్టింగ్ అయింది, బట్ దాని తర్వాత సెల్లింగ్ అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, వోడాఫోన్ ఏమో స్ట్రగుల్ అవుతుంది, ఆపరేషన్స్ కూడా కంటిన్యూ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు అనేది లేదని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మనకి ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజను. ఇది మార్చి 2025కును ఏప్రిల్ 2025కి ఏ విధంగా షేర్స్ అనేది ఇంక్రీజ్ చేశారనేది మనం పరిశీలన చేసినట్టయితే ఒక పక్క వోడాఫోన్ ఆపరేషన్స్ కోసం స్ట్రగుల్ అవుతుంది, బట్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 34 కోట్లు ఇంక్రీజ్ చేశారన్నమాట షేర్స్ అనేది. ఎన్టీపీసీలోనేమో 1.4 crores, టాటా స్టీల్ కూడా బై చేశారు, హెచ్డిఎఫ్సి అన్నీ కూడా బై చేశారు. ఇక్కడ మనకి నెంబర్ అనేది కనిపిస్తుంది. అయితే మన టెలిగ్రామ్లో ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేస్తూ ఉంటాం, ఇంపార్టెంట్ ఉపయోగపడాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మెడ్ ప్లస్ అనేది 850 దగ్గర నుంచి కూడా 894 దాకా వెళ్ళింది. 5% పైన సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎనీహౌ గమనించండి, ఒకసారి నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. బిహెచ్ఎల్ Q4 రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఇచ్చింది, 4% అనేది రైజ్ అయింది. అయితే ఈ యొక్క కంపెనీ డివిడెండ్ కూడా ప్రకటించింది. ఇక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ర్యాలీ అనేది కొనసాగుతూ వస్తుంది. కన్సిక్యూటివ్ 5 డేస్ కూడా బెంచ్ మార్క్ని బీట్ చేసాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, టిటాగ్రా కానీ ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది, 15% దాకా. ఇక వోడాఫోన్ ఏం చెప్తుందంటే సెంటర్కి ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి ఆపరేషన్స్ అయితే సపోర్ట్ లేకపోతే మాత్రం కొనసాగించలేమని చెప్పేసి చెప్తూ ఉంది, విచ్ ఇస్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చు. స్విగ్గీ, జొమాటో షేర్స్ వచ్చేసరికి 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కొన్ని ఇస్తూ ఉంటారనమాట తాయిలాలు, బట్ అవన్నీ తగ్గించారు ఎందుకంటే ఈ వర్షాకాలం ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి. ఎనీహౌ డెఫినెట్ కంపెనీ యొక్క మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంలో ఇన్వెస్టర్స్ ఆలోచించి ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అందుకే స్టాక్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ వచ్చేసరికి దీంట్లో కొన్ని ఫారెక్స్కి సంబంధించిన తప్పులు దొరికాయని చెప్పేసి దాని తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా షేక్ అయింది. అగైన్ మళ్ళీ ఏంటంటే రికవర్ అనేది జరిగింది. ఎనీహౌ ఈరోజు అయితే రికవర్ అయింది.
ఈవెన్ దో మెనీ బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే దీని మీద కొంత నెగిటివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైల్వేకి సంబంధించిన టీటాఘర్, ఆర్వీఎన్ఎల్, అదర్ రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఈరోజు సిగ్నిఫికెంట్గా గ్రీన్లోకి రావడం జరిగింది. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మంచి వాల్యూలో ఈ కంపెనీలు అనేది అవైలబుల్ ఉన్నాయి, అంటే చాలా చీప్ ప్రైస్లో ఉన్నాయి. రెండోది వచ్చేసరికి బోర్డర్ టెన్షన్స్ కూడా తగ్గిపోయాయి కాబట్టి ఇక నుంచి రాకపోకలు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్న కాన్సెప్ట్లో ప్రస్తుతం ఈ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి ఎక్రీషన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేది 14వ తారీఖున ఓపెన్ అయింది, 16 ఈరోజు క్లోజ్ అయింది. మొత్తం మీద 6.8 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఎనీహౌ ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన స్టాక్. ఇక ప్రీమియమ్స్ విషయానికి వచ్చేసరికి మార్నింగ్ పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది పెరిగాయి, ఎందుకంటే మార్నింగ్ ఒక 2-3 క్యాండిల్ కిందకి వెళ్ళాయి. ఓకే, 15 minutesలో ఇంకా అక్కడ నుంచి స్టేబుల్ అయిపోయి పూర్తిగా కన్సోలిడేషన్లోకి వెళ్ళిపోయింది. ఇక స్లోగా ఏంటంటే కాలు పుట్టు 2 కూడా ప్రీమియమ్స్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. సో 2 తగ్గుతున్నాయంటే జనరల్గా అది మార్కెట్ సైడ్ వేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ ఈరోజు స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది, 40 పాయింట్లు. పుట్ కాల్ రేషియో అయితే మనకి 0.76 అనేది చూపిస్తుంది. కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది స్టిల్గా కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.9 అనేది చూపిస్తుంది. అగైన్ దీంట్లో కూడా స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో. ఇక సెన్సెక్స్ వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.89 చూపిస్తుంది. స్లైట్గా బేరిష్ సెంటిమెంట్తో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 2.03% నెగిటివ్గా ఉంది, అంటే ఇండియన్ మార్కెట్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ప్రస్తుతానికి అయితే 73 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ కొద్దిగా కోలుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో సిగ్నిఫికెంట్గా గ్యాప్ అప్ లైట్గా గ్యాప్ అప్ అయింది. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో ఆ నెక్ లైన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంది. అటేమో 25,000 దాటలేకపోతుంది, ఇటేమో కిందకి అనేది కూడా రాలేకపోతుంది. సో చూడాలి, ఈ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రాబ్లీ మనకి ఈ లెవెల్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఏది 24,855 దాకా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే 24,769 దాకా కూడా డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ హోల్డ్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మనకి ప్రాబ్లీ 25,285 దాకా వెళ్ళడానికైతే ఆస్కారం ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో నాకేమనిపిస్తుందంటే ఈ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి కొద్దిగా కిందకి రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా సేమ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ని రెస్పెక్ట్ చేసింది. ఎనీహౌ ప్యూర్ సైడ్ వేస్లో ఉందన్నమాట మార్కెట్ మొత్తం కూడాను. ప్రస్తుతం మనకి అప్ సైడ్ వచ్చేసరికి 55,500 రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఒక నెక్ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే ప్రాబబ్లీ 54,937, అంటే రఫ్గా ఏంటంటే 55,000 లెవెల్ని టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే 54,684 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఇది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 56,000 దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో సేమ్ ప్యాటర్న్ అనమాట, కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మనం దీన్ని వాచ్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనం ఇక్కడ ఒక లెవెల్ అనేది డ్రా చేసుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట, నెక్ లైన్. సో ఈ లైన్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా గోల్డ్ అయితే సెల్లింగ్ జరుగుతుంది. గమనించినట్టయితే ర్యాలీ అనేది జరిగింది సిగ్నిఫికెంట్గా, మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే గోల్డ్ వీక్గా ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ అనేది చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, చెప్పుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయింది. ఆఫ్కోర్స్ కొద్దిగా ప్రీవియస్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళుతుంది. ప్రాబ్లీ మనకి ఈ లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి నెక్ లైన్ అనేది ఉందన్నమాట, మేజర్గా రెసిస్టెన్స్ అనేది ఉండటానికి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీలో 25,000 అయితే హోల్డ్ చేస్తూ ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, మనకు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అగ్రెసివ్గా వచ్చే అవకాశం అయితే డౌన్ సైడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో పెద్దగా ఈవెంట్స్ లేవు. ఎనీహౌ చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.